హాయ్ గైస్, ఈరోజు లిట్కో డైలీ ప్రాబ్లమ్ చూద్దాం. సో ఈరోజు ప్రాబ్లమ్ వచ్చేసి వేస్ట్ టు ఎక్స్‌ప్రెస్ అండ్ ఇంటీజర్ యాస్ సమ్ ఆఫ్ పవర్స్. ఓకే. సో ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడం చాలా సింపుల్. బేసికల్లీ మనకి ఎన్ అని ఒక నెంబర్ ఇచ్చిండు అండ్ ఎక్స్ అని ఒక నెంబర్ ఇచ్చిండు. సో దాన్ని ఎన్‌ని మనం 1 పవర్ ఎక్స్, 2 పవర్ ఎక్స్, 3 పవర్ ఎక్స్ అట్లా సమ్ పవర్స్ విచ్ ఆర్ రేజ్డ్ టు ఎక్స్ మాత్రమే వాటిలో స్ప్లిట్ చేయాలి. ఓకే. సో అట్లా ఎన్ని విధాలుగా మనం స్ప్లిట్ చేయగలుగుతాం అన్నది క్వెషన్. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ డిస్కస్ చేసేద్దాం. సో ఒకవేళ మనకి n ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ x ఈక్వల్స్ టు 1 ఇస్తే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ ఉంటాయి? ఒకటి 4 పవర్ 1 లాగా స్ప్లిట్ చేయొచ్చు. ఇంకోటి 3 పవర్ 1 ప్లస్ 1 పవర్ 1 లాగా స్ప్లిట్ చేయొచ్చు. ఓకే. సో ఈ 2 నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి కాబట్టి మనం 2 రిటర్న్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఆలోచించడానికి ట్రై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్‌లో ఏదన్నా లాజిక్ లాంటిది ఏమన్నా కనిపిస్తుందా అంటే ఇక్కడ ఎట్లాంటి లాజిక్ లేదు. సో బేసికల్లీ మనం ఇక్కడ బ్రూట్ ఫోర్స్ చేయాలి. అండ్ వన్ మోర్ రీజన్ మనం బ్రూట్ ఫోర్స్ ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ప్రాబ్లమ్ యొక్క కన్‌స్ట్రెయింట్స్ చూస్తే n అనేది 300 వరకే ఉంది అండ్ x 5 వరకే ఉంది. ఓకే. సో కన్‌స్ట్రెయింట్స్ చాలా చిన్నగున్నాయి. ఓకే. సో చాలా చిన్నగుంటే మనం బ్రూట్ ఫోర్స్ చేయడానికి దేర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్. ఓకే. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్‌లో అసలు ఈ ప్రాబ్లమ్‌కి నంబర్ ఆఫ్ సబ్‌సీక్వెన్సెస్ హూజ్ సమ్ ఈజ్ n ప్రాబ్లమ్‌కి అసలు తేడానే లేదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 పవర్ x, 2 పవర్ x, 3 పవర్ x, 4 పవర్ x, 5 పవర్ x అప్ టు సో ఆన్ సమ్ నంబర్ y పవర్ x ఉందనుకోండి. ఓకే. సో ఇట్లా నాకు ఒక పెద్ద అర్రే ఉంది అండ్ నాకు n అని ఒక వాల్యూ ఇచ్చిండు. ఇప్పుడు నేను n ఏం చేయాలి బేసికల్లీ దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ పిక్ చేసుకొని ఓన్లీ ఆ ఎలిమెంట్స్ యాడ్ చేసి నేను ఎన్ని తీసుకొని రావాలి కదా! ఓకే. సో, అంటే మనకొక పెద్ద అర్రే ఉంది. దాంట్లో 1 పవర్ ఎక్స్, 2 పవర్ ఎక్స్, 3 పవర్ ఎక్స్ అట్లా అప్ టు ఒక సమ్ నంబర్ వరకు ఉందనుకోండి. ఓకే. సో, ఈ అర్రేలో మనం నంబర్ ఆఫ్ సబ్‌సీక్వెన్సెస్ హూజ్ సమ్ ఈస్ n ప్రాబ్లమే కదా! ఇది బేసికల్లీ. ఓకే. సో, ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం? ఆ ప్రాబ్లమ్‌ని మనం రికర్జన్ తోటి సాల్వ్ చేస్తాం. ఓకే. సో, బేసికల్లీ అన్ని సబ్‌సీక్వెన్సెస్ ఫైండ్ చేస్తాం. ఆ అన్ని సబ్‌సీక్వెన్స్‌లో మనకి ఏ సబ్‌సీక్వెన్స్ n సమ్ వస్తదో ఆ నంబర్ ఆఫ్ సబ్‌సీక్వెన్స్ మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఈ అర్రే యొక్క మాక్సిమం సైజ్ ఎంత అయి ఉంటది? ఓకే. సో, లెట్స్ సే x ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిందనుకోండి. సో, x ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే అండ్ n ఈజ్ ఈక్వల్స్ టు 300 అయింది. ఓకే. సో, ఇప్పుడు నంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్‌సీక్వెన్సెస్‌లో జస్ట్ 300 గూడా వస్తాయి గదా! ఓకే. సో, 300 టు ద పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 300. ఓకే. ఇది గూడా వన్ పాసిబుల్ వే ఆఫ్ స్ప్లిట్టింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 299 టు ద పవర్ ప్లస్ 1 టు ద పవర్ ఆఫ్ 1. ఓకే. ఇది గూడా 300. ఓకే. ఇది గూడా వన్ పాసిబుల్ వే ఆఫ్ స్ప్లిట్టింగ్. ఓకే. సో, n 300 అయినప్పుడు మనకి ఈ అర్రే యొక్క సైజ్ అనేది ఎట్‌మోస్ట్ n అయితది గదా! ఓకే. ఈ లాస్ట్ వాల్యూ అనేది n టు ద పవర్ ఆఫ్ x అయితది. ఓకే. దానికన్నా ఎక్కువ అవసరమే లేదు మనకి. ఎందుకంటే దానికన్నా ఎక్కువైతే n+1 టు ద పవర్ ఆఫ్ 1 అనేది గ్రేటర్ థాన్ n అయిపోతది. ఓకే. సో, ఎట్‌మోస్ట్ n టు ద పవర్ ఆఫ్ x వరకి మనం పెట్టుకుంటే సరిపోతది. ఓకే. సో, మనం ఇంత పెద్ద అర్రేలో బేసికల్లీ ఏం చేస్తున్నాం? ఆహ్, రికర్జన్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు రికర్జన్‌లో సబ్‌సీక్వెన్సెస్ హూజ్ సమ్ ఈస్ n ఉండేలాగా చేయాలంటే మనం ఏం చేస్తాం? మన ఫంక్షన్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ n వాల్యూ ఇస్తాం. అండ్ మనం ఏ ఇండెక్స్‌లో ఉన్నాం అని చెప్తాం కదా! మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం i ఇస్తాం. అండ్ దాని తర్వాత i+1 లేదా i-1కి ఫంక్షన్ కాల్స్ ఇస్తాం. ఓకే. సో, ఇక్కడ కూడా సిమిలర్‌లీ ఏం చేస్తామంటే కాకపోతే ఇక్కడ మన దగ్గర యాక్చువల్‌గా ఒక అర్రే లేదు. మనం ఇమాజిన్ చేసుకొని ఇక్కడ జస్ట్ p అని ఒక వాల్యూ ఇస్తాం. ఓకే. సో, ఈ p అంటే ఏంటిదంటే p అంటే బేసికల్లీ ఇండెక్సే కాకపోతే ఈ వాల్యూస్. ఓకే. p అంటే ఇక్కడ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ఓకే. సో, ఇట్లా మనం వాటిని p అని ఇయొచ్చు. ఓకే. ఓకే. సో, మన ఫంక్షన్‌కి n ఇంకా p అని 2 వాల్యూస్ ఇస్తే సో, బేసికల్లీ ఇది ఏం చేస్తదంటే n అనే వాల్యూని ఈ పార్ట్ ఉందా 1 నుంచి p వరకి. ఓకే. సో, n అనే వాల్యూని p పవర్ x లేదా 4 పవర్ x లేదా 3 పవర్ x. ఓకే. సో, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్‌ని పిక్ చేసుకొని ఓన్లీ ఈ ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్‌ని పిక్ చేసుకొని n వచ్చేలాగా చేయొచ్చా? చేయలేమా? అని చెప్పి నంబర్ ఆఫ్ వేస్‌ని రిటర్న్ చేస్తది. ఓకే. ఓకే. సో, ఇది మన ఫంక్షన్ యొక్క డెఫినిషన్ అయితది. అట్లాంటప్పుడు ఈ ఫంక్షన్ మళ్ళీ ఏ ఫంక్షన్స్‌ని కాల్ చేస్తది? ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఒకటి మనం ఈ పాయింట్‌కొచ్చిన తర్వాత దీన్ని పిక్ జేసుకోవచ్చు. లేదా పిక్ జేసుకోకుండా గూడా ఉండొచ్చు. ఓకే. సో, మన ఫంక్షన్ ఆఫ్ దీన్ని ఒకవేళ పిక్ జేసుకుంటే ఏమైతది? మన ఎన్ వాల్యూ తగ్గిపోతది. సో, ఎన్ టు ద పవర్ ఆఫ్ p పవర్ x ఎన్ మైనస్ p పవర్ x మైనస్ p మైనస్ 1 కాల్ చేస్తాం. ప్లస్ ఇంకొక పాసిబిలిటీ ఏంటి? మనం అది పిక్ జేసుకోకుండా గూడా ఉండొచ్చు. ఫంక్షన్ ఆఫ్ ఎన్, p మైనస్ 1. ఓకే. సో, ఒకటి పిక్ జేసుకొని వచ్చే సబ్‌సీక్వెన్సెస్ అన్నీ మనకు గావాలి. ఇంకోటి పిక్ జేయకుండా ఉండే సబ్‌సీక్వెన్స్ కూడా అన్నీ మనకు గావాలని జెప్పి, ఆ 2 మళ్ళీ కాలిక్యులేట్ జేసి అవి యాడ్ జేసి మనం ఈ వాల్యూని రిటర్న్ జేసేస్తాం. ఓకే. సో, ఇది మన ఫంక్షన్ యొక్క రికర్సివ్ కాల్స్. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క బేస్ కేసెస్ ఏమైతాయి? ఒకవేళ p అనేది 1 దాటి ఇంకా కిందకెళ్ళిపోయిందనుకోండి. p అనేది లెస్ థాన్ ఈక్వల్స్ టు 0 అయితే మనం ఏం రిటర్న్ చేస్తాం? p అనేది లెస్ థాన్ ఈక్వల్స్ టు 0 అయితే రిటర్న్ 0 చేసేస్తాం. ఎందుకంటే
లైక్ అది లిమిట్ నుంచి బయటికెళ్ళిపోయింది. ఇంకో బేస్ కేస్ ఏంటి? ఒకవేళ n అనేది 0 అయిపోతే ఈ కేస్‌లో 1 రిటర్న్ చేస్తాం. ఎందుకంటే మనం n అనేది సక్సెస్‌ఫుల్‌గా లైక్ ఎగ్జాక్ట్‌గా 0 వచ్చే వరకు సబ్ట్రాక్ట్ చేసినామంటే మనం ప్రాపర్‌గా వాటిని స్ప్లిట్ చేసినాం అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ n ఈస్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 1 అయిందనుకోండి. సారీ n ఈస్ లెస్ థాన్ ఈక్వల్స్ టు -1 అయితే ఈ కేస్‌లో మనం 0 రిటర్న్ చేస్తాం. ఎందుకంటే మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చినాం. బట్ అది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఫిట్ కాలేదు మన n వాల్యూకి. కాబట్టి అక్కడ మనం సబ్సిక్వెన్స్ చేయలేము ఆ వాల్యూస్ తోటి. కాబట్టి మనం 0 రిటర్న్ చేస్తాం. ఓకే. సో ఇవి మన బేస్ కేసెస్ అయితే అండ్ ఇవి మన ఫంక్షన్ కాల్స్ అయితే. ఓకే. సో ఇప్పుడు మన ఓవరాల్ ఫంక్షన్ ఎట్లుంటదంటే సో, మన ఓవరాల్ ఫంక్షన్ ఇట్లుంటది. సో, దీంట్లో మనం ఒకవేళ n అనేది 0 అయిందంటే మనకు అన్ని సక్సెస్‌ఫుల్‌గా మనకి స్ప్లిట్ జేసినాం. అది n సబ్ట్రాక్ట్ చేస్తూ, చేస్తూ 0 వరకు వచ్చేసింది కాబట్టి రిటర్న్ 1 చేస్తాం. అండ్ ఒకవేళ n అనేది నెగెటివ్‌లోకెళ్ళిపోతే మనకు కరెక్ట్‌గా స్ప్లిట్ కాలేదది. కాబట్టి రిటర్న్ 0 చేస్తాం. అండ్ ఈ కేస్‌లో n అనేది పాజిటివ్ అయింది. బట్ p అనేది 0 అయిపోయింది. ఓకే. సో, అట్లాంటప్పుడు మనం అన్ని వాల్యూస్‌ని తీసుకుంటూ వచ్చేసినాం. బట్ మనం సబ్ట్రాక్ట్ చేయలేకపోయినాం. ఆ పర్టిక్యులర్ రికర్జన్ కాల్‌లో మనకు సబ్ట్రాక్ట్ కాలేదు కాబట్టి n వాల్యూ 0 కాలేదు అక్కడ ఇంకా. కానీ p వాల్యూ అయిపోయింది. అట్లాంటప్పుడు కూడా మనం రిటర్న్ 0 చేసేస్తాం. అండ్ లాస్ట్‌కి ఫంక్షన్ ఆఫ్ n, p వాల్యూ ఎట్లొస్తది? ఒకటి మనం p పవర్ x మనం పిక్ చేసుకోవచ్చు. ఇంకోటి p పవర్ x మనం పిక్ చేసుకోకుండా ఉండొచ్చు. ఓకే. సో, అది పిక్ చేసుకుంటే nలో నుంచి అది సబ్ట్రాక్ట్ అయ్యి p-1 నుంచి మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఒకవేళ పిక్ చేసుకోకుండా ఉంటే n అట్లనే ఉంటది. అండ్ p-1 నుంచి మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఓకే. సో, ఇవి 2 యాడ్ చేసి మనం ఫైనల్‌గా రిటర్న్ చేసేస్తాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మనం ఫన్ ఆఫ్ n, p ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది చాలా ఫంక్షన్స్‌ని ఇంటర్నల్‌గా కాల్ చేస్తుంది. అట్లా మనకి చాలా రికర్జన్ కాల్స్ పెర్ఫార్మ్ అయితాయి. ఓకే. సో, ఇన్ని రికర్జన్ కాల్స్ పెర్ఫార్మ్ అయినప్పుడు మనం సేమ్ ఫంక్షన్‌ని సేమ్ వాల్యూస్ తోటి మళ్ళీ, మళ్ళీ కాలిక్యులేట్ చేసే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, అట్లా చేయడం వల్ల టైం వేస్ట్ అయితది కదా! సో, ఆ టైం వేస్ట్ కావద్దంటే మనం వన్స్ ఒకసారి ఒక ఫంక్షన్ కాలిక్యులేట్ అయిన తర్వాత దాన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. ఓకే. సో, కాబట్టి ఇదొక డైనమిక్ ప్రోగ్రామింగ్‌కి మనం ఇక్కడ కన్వర్ట్ చేసేయొచ్చు దీన్ని. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే సేమ్ ఫంక్షనే ఒకసారి దీని వాల్యూ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మన డీపీ టేబుల్‌లో ఎఫ్ ఆఫ్ ఎన్‌పిలో ఈ వాల్యూ మొత్తాన్ని స్టోర్ చేస్తాం. ఓకే. సో, లెట్స్ సే మనకి మళ్ళీ ఏదో ఫంక్షన్ ఈ ఫంక్షన్ కాల్ చేసిందనుకో, మళ్ళీ మనం ఇదంతా రిపీట్ చేయకుండా జస్ట్ దీంట్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేసేయొచ్చు. ఓకే. సో, దీన్ని మనం ఇట్లా మెమోరైజ్ చేసేయొచ్చు. ఓకే. సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ అండ్ దీని కోడ్ కూడా చాలా సింపుల్ ఉంటది. సో, దీని డీపీ చూద్దాం. సో, డీపీ ఎక్కడి వరకు ఉండొచ్చు? n నుంచి n మన అరే లైక్ మన మాక్సిమం వాల్యూ ఆఫ్ p ఏమైతది? మన మాక్సిమం వాల్యూ ఆఫ్ p అనేది n పవర్ x గదా! ఓకే. సో, n పవర్ x వరకు ఉండొచ్చు మన ఇమాజినరీ అరేలో నంబర్స్. కాబట్టి మనం n ఇంటూ n సైజ్ డీపీ క్రియేట్ చేయాలి ఇక్కడ. సో, ఇంట్ డీపీ n+1 ఇంట్ n+1 -1 ఓకే. సో, ఇంత పెద్ద డీపీ క్రియేట్ చేసి రిటర్న్ గెట్ ఆఫ్ n, n. ఫస్ట్ n పవర్ x p నుంచి p ఈజ్ ఈక్వల్స్ టు n నుంచి nని మనం స్ప్లిట్ చేయడానికి అడుగుతున్నాం. సో, బేసికల్లీ n, n dp అండ్ మనం x వాల్యూ కూడా ఇయ్యాలి. ఇంట్ x ఓకే. సో, ఇది మన ఫంక్షన్స్‌కి పాస్ చేసే పారామీటర్స్ అండ్ ఇదేం రిటర్న్ చేస్తది? ఇంట్ రిటర్న్ చేస్తది. ఓకే. సో, గెట్ అనే ఫంక్షన్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ n తీసుకుంటది. ఇంకోటి p తీసుకుంటది. ఇంకోటి x తీసుకుంటది. ఇంకోటి వెక్టార్ డీపీ తీసుకుంటది. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ బేస్ కేసెస్ రాయాలి. ఏంటి? n ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ -1 అయితే రిటర్న్ 0. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే రిటర్న్ 1. ఇఫ్ p ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 0 అయితే రిటర్న్ 0. ఓకే. సో, ఇవి మన 3 బేస్ కేసెస్ అండ్ ఇప్పుడు రిటర్న్ డీపీ ఆఫ్ n, p ఓకే. ఈజ్ ఈక్వల్స్ టు మనకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి? ఒకటి గెట్ ఆఫ్ n మైనస్ పవర్‌కి ఒక ఫంక్షన్ ఓకే. POW అనే ఉంచుకుందాం. దీనికి మనం p పవర్ x ఒకటి సబ్ట్రాక్ట్ చేసి p-1 కాల్ చేయొచ్చు. లేదా సబ్ట్రాక్ట్ చేయకుండా p-1 కాల్ చేయొచ్చు. ఓకే. సో, n, p, x, dp ఓకే. సో, ఇట్లా కాల్ చేయొచ్చు అండ్ మనం ప్రతి ఒక్కటి అండర్ మోడ్ చేయాలి కదా! సో, ఇక్కడ మోడ్ తీసుకుందాం. ఈ మోడ్ ఉంటది అండ్ ఒకవేళ మనం ఈ వాల్యూ ఆల్రెడీ కాలిక్యులేట్ చేస్తే డీపీ ఆఫ్ p ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1 అయితే రిటర్న్ డీపీ ఆఫ్ np రిటర్న్ చేసేయాలి అండ్ మనం మోడ్ కూడా డిఫైన్ చేసుకోవాలి. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1e9 + 7 ఓకే. సో, ఇది మన ఫంక్షన్. దీన్ని రన్ చేద్దాం.
అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం. సో ఇక్కడ పవర్ అనేది ఇండెక్స్ అవుట్ ఆఫ్ పవర్ అనేది వాల్యూ చాలా పెద్దగా అయిపోతుంది. సో మనం ఇక్కడ బేసికల్‌గా మనమే ఒక పవర్ ఫంక్షన్ రాసుకుందాం. సో ఇది లాంగ్ పవర్‌కి మనం ఇంట్ ఏ, ఇంట్ బి అని 2 వాల్యూస్ ఇస్తే ఇది లాంగ్ రెస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఐ బి వరకి రెస్ ఇంటూ ఏ చేసి రిటర్న్ రెస్ ఇస్తుంది. ఓకే, సో యూజ్ టెస్ట్ కేస్ ఇద్దాం. ఇక్కడ చేంజ్ చేయాలి కదా. ఇది అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోతుంది అనుకుంటా. ఒకసారి ఇక్కడ రెస్ మోడ్ చేసి రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లమ్. సో సింపుల్ రికర్జన్ అండ్ దీంట్లో డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్లై చేయొచ్చు అని మనం జస్ట్ నోటీస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ కూడా చూద్దాం. సో దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ వచ్చేసి మనం ఎన్ని డీపీ స్టేట్స్ ఉన్నాయి మనకి ఎన్ ఇంటూ ఎన్ కదా. ఓకే, సో మాక్సిమం ఎన్ ఇంటూ ఎన్ డీపీ స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ డీపీ స్టేట్ యొక్క ట్రాన్సిషన్ టైం ఏమై ఉంది. సో ట్రాన్సిషన్ టైం వచ్చేసి O ఆఫ్ 1లో అయిపోతుంది. జస్ట్ 2 కాల్స్ చేసి దాన్ని యాడ్ చేసి రిటర్న్ చేసేస్తాం. ఓకే, సో టైం వచ్చేసి ఎన్ స్క్వేర్ అవుతుంది. ఓకే, టైం వచ్చేసి ఎన్ స్క్వేర్ అండ్ స్పేస్ కూడా ఎన్ స్క్వేరే అవుతుంది. ఓకే, సో ఎన్ స్క్వేర్ ఎందుకు, ఎందుకంటే ఎన్ ఇంటూ ఎన్ డీపీ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం కాబట్టి. ఓకే, సో టైం ఎన్ స్క్వేర్ అండ్ స్పేస్ కూడా ఎన్ స్క్వేర్. అండ్ మనం పవర్ క్యాలిక్యులేట్ చేసేది ఓ కాన్స్టాంట్ టైంలో అయిపోతుంది. ఎందుకంటే మనకి మ్యాక్స్ పీ పవర్ ఎక్స్ అనేది లైక్ ఈక్వల్స్ టు 5 వరకే వెళ్తుంది కదా మాక్సిమం. ఓకే, కాబట్టి ఇది ఓన్లీ 5 ఇటరేషన్స్, అది కాన్స్టెంట్ టైమే అనుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ అనేది చాలా పెద్దగా ఉంటే ఆ కేసులో మనం బైనరీ ఎక్స్పోనెన్షియేషన్ వాడి లైక్ దాన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. బట్ ఈ కేసులో బైనరీ ఎక్స్పోనెన్షియేషన్ మనకి అవసరం లేదు. ఓకే, సో ఇది కూడా కాన్స్టెంట్ టైంలో క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఎన్ స్క్వేర్ టైం అండ్ ఎన్ స్క్వేర్ స్పేస్లో ఈ ప్రాబ్లమ్ని మనం ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో వీడియోని ఇక్కడ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ని వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.